దసరా బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీవారికి నూతన పంచెలు తెలంగాణ నుంచి వెళ్తాయి. కానీ స్వామివారి తొలి జోడు పంచెలను గద్వాల్లో తయారు చేయడం 400 ఏళ్లుగా వస్తుంది. ఇంతకీ ఈ ఆచారం ఎప్పటి నుంచి వస్తుంది, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు పట్టువస్త్రాలు సమర్పిస్తే సాధారణంగా ఉత్సవ విగ్రహాలకే అలంకరిస్తుంటారు. కానీ గద్వాల్లో తయారయ్యే ఏరువాడ జోడు పంచెలను మాత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున మూలవిరాట్కు అలంకరిస్తారు. అలాంటి పట్టువస్త్రాలను నేతన్నలు నియమనిష్టలతో తయారు చేస్తారు. నాలుగు 400 ఏళ్లుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గద్వాల సంస్థానాధీశులు సమర్పిస్తున్న జోడు పంచెల్ని మొదటి రోజున మూలవిరాట్టుకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. జోడు పంచెల్లో ఒకదానిని మూలవిరాట్టుకు, మరో పంచెను కండువాలాగా అలంకరిస్తారు. శ్రావణ మాసంలో స్వామివారి నామాలతో ఈ పంచెలను ప్రత్యేకంగా నేస్తారు. పట్టు అంచుతో తయారయ్యే ఈ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పుతో ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన మగ్గంపై మహంకాళి కరుణాకర్ నేతృత్వంలో ఒకేసారి 5 నేతన్నలు ఈ పంచెలు తయారు చేశారు. నా పేరు మహంకాళి కరుణాకర్. నేను ఏరువాడ జోడు పంచె ఈ ఏరువాడ జోడు పంచె 11 గజాల పొడవు ఉంటుంది, 82 ఇంచుల వెడల్పు ఉంటుంది, కొట్టుకొమ్మలు ఉంటాయి, అంచు ఉంటుంది. ఈ ఏరువాడ జోడు పంచె తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అలంకరించడం జరుగుతుంది. పంచె గద్వాల సంస్థానం నుంచి గత 400 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ఇది. మండల దీక్ష తీసుకుని ఒంటిపోటే భోంచేస్తూ రోజుకు 8 గంటలు శ్రమించి 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా సంప్రదాయబద్ధంగా నూలు రేషంతో జోడు పంచెలను తయారు చేశారు. గత కొన్నేళ్లుగా స్వామివారి కోసం పంచెలను నేస్తున్నట్లు నేతన్నలు తెలిపారు. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించాలని కోరుతున్నారు. ప్రత్యేకత ఏమంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి రోజు స్టార్ట్ చేస్తాము, చివరి రోజు కంప్లీట్ చేసి స్వామివారికి తీసుకెళ్లి అక్కడ అప్పచెప్తాము. మేము వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మోత్సవాల మొదటి రోజు స్వామివారికి మూల విరాట్కి కట్టించి తర్వాత ఏదన్నా వస్త్రాలు కట్టిస్తారు, దానిపైన కట్టించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఇది గద్వాల్ ప్రత్యేకత. ఇది ప్రత్యేకత ఉన్నందుకు మనకి చాలా ఆనందంగా ఉంది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు శ్రీవారికి పంచెలను అలంకరించేందుకు సిద్ధం చేసిన జోడు పంచెలను గద్వాల్ సంస్థానాధీశులు కృష్ణ రాంభూపాల్ ప్రధాన అర్చకులకు అందించారు. ఇలాంటి మహాభాగ్యం తమ కుటుంబానికి దక్కడం అదృష్టమన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించి వారిని శక్తిమంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రెజెంట్ గద్వాల్ ఏరువాడు పంచులు టు లార్డ్ వెంకటేశ్వర స్వామి గారు ఫర్ ద 2025 Brahmotsvalu on behalf of Gadwal Samasthan. This sacred tradition was initiated centuries ago by the founders and forefathers of Gadwal Samasthan, and it is my privilege and honor to continue this practice today. I, Krishna Ram Bhupal, I feel humbled to be part of this timeless ritual, carrying forward the legacy and devotion and service established by my ancestors. దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకారప్రాయంగా ప్రత్యేక వేడుకల్లో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను మాత్రం శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించడం ఈ జోడు పంచెల్లో దాగి ఉన్న విశేషం.